హాయ్ ఫ్రెండ్స్, అడ్వకేట్ కవిత బాలాజీ హియర్. నేను ఇవాళ వివాహిత కుమార్తెలకు ఆస్తి ప్రాపర్టీలో రైట్స్ ఎట్లా ఉంటాయని చెప్పి మీకు తెలియచేద్దామని చెప్పి నేను ఈ వీడియో తీసాను అన్నమాట. అయితే ఇది దేనికి సంబంధించింది అంటే పూర్వీకుల ఆస్తిలో వివాహిత కుమార్తెలకు ఎటువంటి హక్కులు ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మన చట్ట ప్రకారం చాలామందికి ఇలాంటి అపోహలు ఉన్నాయి. ఏంటంటే వివాహం తర్వాత కుమార్తె తల్లిదండ్రుల ఆస్తిపై హక్కు ఉండదు అని చెప్పి ఒక అపోహ ఉంది. కానీ ఉంటుంది. ఎట్లా అంటే పూర్వీకుల ఆస్తి అని అనుకోండి. పూర్వీకుల ఆస్తిలో వాటా పొందగలగలేరు అని చెప్పి కుమార్తెలకు రాదు అని చెప్పి ఒక అపోహ ఉంది. కానీ 2005 సవరణ ఈ అపోహను తొలగించింది. ఎట్లా అంటే వివాహిత కుమార్తెకు పూర్వీకుల ఆస్తిలో కూడా సమాన హక్కు స్పష్టం చేసింది ఇది సవరణ. ఈ హక్కులను క్లెయిమ్ చేసుకోవడానికి కొన్ని చట్టపరమైన దశలు అవసరం. ఉదాహరణకు మ్యూటేషన్ ప్రక్రియ ద్వారా ఆస్తి రికార్డులను కొత్త యజమానుల పేరిట అప్డేట్ చేయాలి. ఈ దరఖాస్తు స్థానిక రెవెన్యూ కార్యాలయంలో సమర్పించవచ్చు. అలాగే బ్యాంకు ఖాతాలు లేదా బీమా పాలసీల వంటి ఆస్తుల కోసం వారసత్వ ధృవీకరణ పత్రం అవసరం కావచ్చు. దీనిని సివిల్ కోర్టులో దరఖాస్తు చేసి పొందవచ్చు. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు కుమార్తె వాటాను ఇవ్వడానికి నిరాకరిస్తే సివిల్ కోర్టులో దావా వేయవచ్చు. ఈ చట్ట ప్రకారం కుమార్తెలకు న్యాయమైన వాటాను అందించడానికి బలమైన పునాది కల్పిస్తుంది. అయితే ఇది మీకు చాలా క్లియర్గా అర్థమైనట్టుంది అండి. మీకు ఏదన్నా డౌట్ ఉంటే మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను మీకు ఆన్సర్ ఇస్తాను. నా వాట్సాప్ నంబర్ 8667471346 లేదా మీరు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసి దానిలో కూడా కమెంట్స్ రూపంలో ఏదైనా డౌట్స్ పెట్టారంటే నేను మీకు క్లారిఫై చేస్తాను ఇమీడియట్గా. ఇంకా నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అది సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీరు ఏమన్నా క్లారిఫికేషన్స్ ఉంటే నేను మీకు దానిలో ఇమీడియట్గా తీరుస్తాను. మీరు నాకు పోస్ట్ చేయండి. Advocate Kavita Balaji here. Thanks for watching my video.